సినిమా యానిమేషన్ స్కామ్ నిందితుడిని ప్రకాశం జిల్లా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కిరణ్ యానిమేషన్లో పెట్టుబడి పెడితే లాభాలు వస్తాయి అంటూ మధ్యవర్తుల ద్వారా అనేక మంది చేత పెట్టుబడులు పెట్టించాడు. దాదాపు 139 కోట్లు ఐపీ పెట్టి పరారయ్యాడు. బాధితుల కంప్లైంట్తో దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు అతన్ని ఉత్తరాఖండ్లో అదుపులోకి తీసుకున్నారు. సినిమా మాయా ప్రపంచంలో దాదాపు 139 కోట్లు నష్టపోయిన బాధితులు ఇప్పుడు ప్రకాశం జిల్లా పోలీసులను ఆశ్రయించారు. కిరణ్ యానిమేషన్లో పెట్టుబడులు పెడితే లాభాలు వస్తాయంటూ నమ్మించి చాలా మందితోటి పెట్టుబడి పెట్టించాడు. ప్రస్తుతం అతన్ని ఉత్తరాఖండ్లో అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ప్రస్తుతం అతన్ని విచారణ కొనసాగుతోంది. కిరణ్ యానిమేషన్లో పెట్టుబడులు పెట్టమంటూ అతను ఒత్తిడి తెచ్చినట్టుగా కూడా తెలుస్తోంది. అయితే మధ్యవర్తుల ద్వారానే అనేక మంది చేత ఈ పెట్టుబడులు పెట్టించాడు. దాదాపు 139 కోట్లు అందులో పెట్టుబడులు పెట్టారు చాలా మంది. కానీ ఆ తర్వాత ప్లేట్ ఫిరాయించి ఐపీ పెట్టి పరారయ్యాడు. ప్రస్తుతం బాధితుల కంప్లైంట్తో విచారణ ప్రారంభించిన పోలీసులు ఉత్తరాఖండ్లో ఉన్నట్టుగా కనుగొన్నారు. ఉత్తరాఖండ్ వెళ్లి మరీ అరెస్టు చేశారు. రైట్, సినిమా అంటేనే ఒక ప్యాషన్తో ఉంటుంది. ఆ ప్యాషన్ని సొమ్ము చేసుకోవాలని సదరు వ్యక్తి ఉబలాట పడ్డాడు. ఈ నేపథ్యంలోనే కిరణ్ యానిమేషన్ ఈ మధ్యకాలంలో యానిమేషన్కి చాలా డిమాండ్ ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. ప్రతి సినిమాలో కూడా యానిమేషన్ చూపిస్తున్నారు, ఉన్నది లేనట్టుగా సృష్టించి అక్కడ చూపిస్తున్నారు. దీంతో యానిమేషన్ నేర్చుకున్న వాళ్ళకి చాలా గిరాకీ పెరిగింది. దీన్ని సొమ్ము చేసుకోవాలని సదరు వ్యక్తి అనుకున్నాడు. మధ్యవర్తుల చేత దాదాపు 139 కోట్ల మేర పెట్టుబడులు పెట్టించుకున్నాడు తన కిరణ్ యానిమేషన్ కంపెనీలో. ఇందులో పెడితే మీకు చాలా డబ్బులు వస్తాయంటూ నమ్మబలి చాలా మంది సినీ ప్రముఖులతో పరిచయాలు ఉన్నట్టు కూడా తను చెప్పాడు. ఇదంతా కూడా నమ్మిన జనాలు ఆ కంపెనీలో పెట్టుబడులు పెట్టారు. అయితే బాగా దండుకున్న తర్వాత ఐపీ పెట్టి పరారయ్యాడు. ఇది తెలుసుకున్న బాధితులు వెంటనే ప్రకాశం జిల్లాలోని పోలీసులను ఆశ్రయించారు. పూర్తిగా దర్యాప్తు చేపట్టిన పోలీసులు సదరు వ్యక్తి ఉత్తరాఖండ్లో ఉన్నట్టు కనుగొన్నారు. ఉత్తరాఖండ్ పోలీసుల సహాయంతో ప్రస్తుతం అతన్ని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వ్యవహారంపై ఆరా తీస్తూ ఉన్నారు. విచారణ అయితే కొనసాగుతోంది. కేవలం 139 కోట్లేనా, ఇంకేమన్నా ఉన్నాయా, ఎవరెవరి పేర్లు చెప్పి ఎంతెంత దండుకున్నాడు అన్న విషయాలపై పోలీసులు ప్రస్తుతం విచారణ చేపడుతూ ఉన్నారు. రైట్, మా ప్రతినిధి శ్రీనివాస్ ఉన్నారు, లైవ్ ద్వారా జాయిన్ అవుతున్నారు మరిన్ని అప్డేట్స్ అందించడానికి. శ్రీనివాస్, కిరణ్ యానిమేషన్ కంపెనీలో పెట్టుబడులు పెట్టి దాదాపు చాలా మంది నష్టపోయారు. పూర్తి వ్యవహారం ఏంటి, ఎప్పుడు వెలుగులోకి వచ్చింది ఒకసారి చెప్పండి. సుమతి, ఈ విజయవాడ కేంద్రంగా యానిమేషన్లో అధిక లాభాలు వస్తాయని చెప్తూ కిరణ్ అనే వ్యక్తి మధ్యవర్తుల సహాయంతో వ్యక్తుల నుంచి భారీగా కూడా పెట్టుబడులు పెట్టించాడు. అయితే పెట్టుబడులు పెట్టించిన క్రమంలో మధ్యవర్తులకు భారీగా కమిషన్లు ఇచ్చినట్లుగా కూడా తెలుస్తుంది. ఈ క్రమంలో అతను 139 కోట్లకు ఐపీ పెట్టి అక్కడి నుంచి అజ్ఞాతంలోనికి వెళ్ళిపోవడంతో ఈ బాధితులు ప్రకాశం జిల్లాకు చెందినటువంటి ఒక బాధితుడు నేరుగా ఎస్పీకి కంప్లైంట్ చేయడం జరిగింది. అయితే ఆ బాధితుని కంప్లైంట్ మేరకు ఎస్పీ కేసును నమోదు చేసి ఆ కిరణ్ అనే వ్యక్తి ఆచూకీని పసిగట్టేందుకు ప్రత్యేకంగా ఒక టీమును కూడా ఏర్పాటు చేశారు. సిఐ ప్రభాకర్ ఆధ్వర్యంలో ఫామ్ అయినటువంటి టీము. శ్రీనివాస్, కిరణ్ కి సంబంధించిన ఏమైనా డీటెయిల్స్ తెలుస్తూ ఉన్నాయా? పర్సనల్ డీటెయిల్స్, గతంలో ఎక్కడ పనిచేశాడు, యానిమేషన్ నేర్చుకున్నాడా, లేకపోతే ఎవరి పేర్లు చెప్పి మోసం చేశాడు, ఎవరైనా బాధితులతో మీరు మాట్లాడారా? బాధితులైతే ఇప్పటి వరకు కూడా ఎవరూ బయటకు రాలేదు. కిరణ్ అయితే విజయవాడ కేంద్రంగా కూడా యానిమేషన్ శిక్షణ ఇచ్చేటువంటి ఒక కంప్యూటర్ కేంద్రాన్ని అయితే మొదటగా పెట్టడం, దాని మీద కొంతమంది పెట్టుబడులు పెట్టించి వారికి అధిక లాభాలు కూడా ఇచ్చినట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా ఇంకా ఎక్కువ మంది చేత పెట్టుబడులు పెట్టించాలని ఓపెన్ బ్లూ, సాఫ్టెక్ అనేటువంటి 2 సూట్ కేసు కంపెనీలను కూడా ఏర్పాటు చేసి వాటి ద్వారా కూడా భారీగా పెట్టుబడులను కూడా రాబట్టాడు. అయితే ఈ పెట్టుబడులను రాబట్టేటువంటి క్రమంలో గుంటూరు, ప్రకాశం, విజయవాడ కేంద్రాలుగా అనేక మంది మీడియేటర్లను ఏర్పాటు చేసుకుని వీరి ద్వారా
భారీగా కూడా పెట్టుబడులు పెట్టించి ఆ పెట్టుబడి పెట్టినటువంటి నగదును కూడా దారి మళ్లించినట్లుగా తెలుస్తుంది. అయితే దారి మళ్లించడం వెనక ఈ నిధులు ఎటు వెళ్ళాయి, ఎవరెవరు దీని కేంద్రంగా పనిచేశారు, ఇందులో బాధితులతో పాటుగా ఇందులో డబ్బులు పొందినటువంటి వ్యక్తులు ఎవరు, ఈ నిధులు ఏవైతే భారీగా పెట్టుబడులు పెట్టించారో ఆ డబ్బుల్ని ఏ విధంగా మార్పులు చేశారు, ఎవరెవరి ఖాతాల్లోనికి ఎంతెంత వెళ్ళాయి అనేది కూడా సమగ్రంగా కూడా విచారణ చేస్తూ ఉన్నారు. ఇప్పటికే కిరణ్ ని అదుపులోకి తీసుకొని ప్రత్యేకమైనటువంటి ప్రదేశంలో ఉంచి రహస్యంగా కూడా విచారణ జరుగుతూ ఉంది. ఇప్పటికి 4 రోజులుగా కూడా కిరణ్ ని విచారణ చేస్తున్నారు. బాధితులు ఎవరెవరికి ఎంతెంత అమౌంట్ రావాలి, అదేవిధంగా ఈ డబ్బులు పెట్టుబడి పెట్టిన డబ్బులను ఏ విధంగా దారి మళ్లించారు, ఎవరెవరి ఖాతాలకు ఎంత వెళ్ళాయి అనేటువంటి వివరాలను అయితే భారీగా కూడా శోధిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీనివాస్, ఎప్పుడు ఈ సంస్థను నెలకొల్పాడు, ఇలాంటి డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా, ఎప్పుడు కేసు నమోదైంది? ఎందుకంటే 4 రోజుల క్రితం ఉత్తరాఖండ్ వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చారు. సో బాధితులు ఎవరు ఇప్పటికి రాకపోయినా సరే ఇప్పుడు ఇంకా వచ్చే అవకాశం కనిపిస్తోంది కదా, ఇప్పుడు అరెస్ట్ తర్వాత అరెస్ట్ చేసిన తర్వాత ఇక్కడ బాధితులు కంటే కూడా మధ్యవర్తులుగా ఎవరైతే ఉండి డబ్బులు పెట్టుబడి పెట్టించారో వారైతే అటు విజయవాడ, గుంటూరుతో పాటుగా ప్రకాశం జిల్లాలో కూడా పోలీస్ స్టేషన్లను సంప్రదించి కేసులు నమోదు చేశారు. అయితే పెట్టుబడి పెట్టిన వ్యక్తులు మాత్రం ఇంతవరకు ఎవరు కూడా బయటకు వచ్చిన దాఖలాలు లేవు. సుమారుగా 200 మందికి పైగా కూడా ఈ పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తుంది. ఇందులో సుమారు 150 కోట్లకు సంబంధించిన లావాదేవీలకు సంబంధించి వివరాలను అయితే పోలీసులు సేకరించినట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇంకా ఎంత లావాదేవీలు జరిగాయి, ఎవరెవరు ఉన్నారనేటువంటి కోణంలో అయితే పూర్తి స్థాయిలో విచారణ అయితే చేస్తూ ఉన్నారు. ఈ కంపెనీ కూడా సుమారు 2022లోనే పెట్టినట్లుగా కూడా తెలుస్తూ ఉంది. 2022 నుంచి కూడా ఈ కంపెనీ లావాదేవీలు, అదేవిధంగా మొదటగా పెట్టుబడి పెట్టినటువంటి వ్యక్తులకు లాభాలను కూడా పంచినట్లుగా తెలుస్తుంది. ఈ ఏజెంట్లకు భారీ ఎత్తున కమిషన్లే కాకుండా లాభాల పంపిణీ కూడా చేయడంతో పాటు ఈ నగదు లావాదేవీలన్నీ ఏ ఖాతాల ద్వారా జరిగాయి, దీని వెనక ఎవరెవరు ఉన్నారు, అతని స్నేహితుల పాత్ర ఏంటి, అదేవిధంగా దీని వెనక ప్రధానమైనటువంటి వ్యక్తులు ఇంకెవరైనా ఉన్నారా అనేటువంటి కోణంలో కూడా క్షుణ్ణంగా కూడా పరిశీలన చేస్తున్నట్లు